ప్రపంచ శాంతికి స్వామి వివేకానంద బోధనలే ఆచరణీయమని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ సర్వన్ అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిరెడ్డి, క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ దిలీప్ కుమార్ సుద్దనాని, క్లబ్ సెక్రటరీ షబ్బీర్, క్లబ్ మెంబర్స్ మాధవరావు, కుటుంబరావు, దొడ్డి శ్రీదుర్గ, మురళీధర్రావు, శ్రీ దొడ్డి, శ్రీదేవి, దొడ్డి అప్పలరాజు, అనసూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మార్గంలో నడిచే విధంగా చేసి ఎంతోమందికి మార్గదర్శనాన్ని నిర్ణయించిన వ్యక్తి మరి స్వామి వివేకానంద. అలాంటి మహనీయుని చరిత్ర మన అందరం చదివి తెలుసుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. ఆయన యొక్క జీవిత చరిత్ర చదివితే ఈ సమాజం మీద ఎంత ప్రభావం కలిగిందో మన అందరికీ అర్థమవుతుంది. మరి షికాగో సభలో కానీ ఆయన చేసిన ప్రసంగం గురించి ప్రపంచ దేశాలని కూడా ఆ రోజు కొనియాడడం జరిగింది. మరి ప్రపంచంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా మరి స్వామి వివేకానందని ఈ రోజు కూడా కొనియాడుతున్నామంటే మరి ఆ రోజుని ఆయన చేసిన ప్రసంగం కానీ అలాగే సమాజంలో మరి మార్పును తీసుకురావడంలో కానీ ఆయన సూక్తులు కానీ ఆయన యొక్క ఆదేశాలు కానీ అన్నీ కూడా సమాజానికి ఈ రోజుకి కూడా చాలా తోడ్పాటుగా ఉన్నాయని మనం చెప్పుకోవడంలో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా సర్వన్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఇలాంటి మహనీయుల్ని మరి జన్మదిన వేడుకల్ని చేయడం కూడా గొప్పగా అభివర్ణిస్తున్నాం. ఉద్దేశాలని ఆయన ఆశయాల్ని మనం సాధించే విధంగా యువకులంతా తయారవ్వాలి. ఆ రకంగా ఈరోజు మన ప్రభుత్వం కానీ పాఠశాలల్లో కానీ అన్ని చోట్ల కూడా ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో కానీ ఆయన ఇచ్చిన సందేశాలను కానీ ప్రతి యువకులకి తెలిసేలాగా ఆయనలాగా జాతిని ఆదర్శవంతులుగా యువకులను తయారు చేసే విధంగా మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి గవర్నర్ వనం శ్రీనివాస్ గారికి, అలాగే పీడీజీ మునిరెడ్డి గారికి, మా క్లబ్ సభ్యులైన పెద్దలు శ్రీత్ మాధవ్ గారికి, అలాగే క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ దిలీప్ సదనాని గారికి, అలాగే కుటుంబరావు గారికి, శ్రీదేవి గారికి, మా క్లబ్ సెక్రటరీ అయినటువంటి షబ్బీర్ గారికి, మా క్లబ్ మెంబర్ అప్పలరాజు గారికి, ఇంకా మురళీధర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.